నెల్లూరు జిల్లాలో రబీ సీజన్ ప్రారంభమైంది. సోమశిల, కండలేరు, కనిగిరి రిజర్వాయర్ల పరిధిలో రైతులు అధిక విస్తీర్ణంలో వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు నార్లు పోసి నాటుకుంటున్నారు. రైతుల అవసరాలకు తగ్గట్లుగానే వ్యవసాయ శాఖ విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచింది. పరిశోధనా స్థానం నుంచి నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించడంతో పాటు అధీకృత డీలర్ల వద్ద రైతులకు విత్తనాలు, ఎరువులు అందించే ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో యాంత్రీకరణ పెంచే దిశగా రైతు గ్రూపులకు డ్రోన్లను సైతం అందించామంటూ అధికారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో రబీ వరిసాగు స్థితిగతులపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణితో ఈటీవీ ప్రతినిధి రాజారావు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లాలో రబీ సాగు ప్రారంభమైంది. అక్టోబర్ 15 నుంచి జిల్లాలో ప్రధానంగా వరి సాగు చేస్తారు. సోమశిల, కండలేరు, కనిగిరి ఈ డ్యాముల రిజర్వాయర్ పరిధిలో దాదాపు 7-8 లక్షలు పైగా వరి సాగు అవుతుంది. అయితే వీటికి సంబంధించి విత్తనాలు, ఎరువులు, అసలు జిల్లాలో ఈ రబీ సాగు పరిస్థితులు ఎలా సాగుతున్నాయి అనే దాని మీద సంయుక్త వ్యవసాయ సంచాలకులు సత్యవాణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఈసారి రబీ సాగు చాలా ఆశాజనకంగా ఉంది. సోమశిల జలాశయంలో నీళ్లు పూర్తి స్థాయిలో ఉండటం వల్ల మనకి పూర్తిగా మన జిల్లాలో దాదాపు 4.5 లక్షల ఎకరాలు సాగు చేయటం జరుగుతుంది. పూర్తి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మన వ్యవసాయ శాఖ కూడా రైతులకు కావాల్సిన రకాలు, అంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మన జిల్లాలో RNR 15048 అని, ఆ తర్వాత KNM 1638 అనే రకాలని విరివిగా సాగు చేస్తున్నారు. మన జిల్లాలో కూడా మంచి దిగుబడులు అనేవి రావటం వల్ల ఈ 2 రకాలు ఎక్కువగా సాగుబడి జరుగుతూ ఉంది. రబీ కాలంలో బీపీటీలు అయితే మనకి అక్టోబర్ 15 నుంచి నార్మల్ పోసుకోవడం జరిగి నవంబర్ 15 తర్వాత మనకి నాటుకోవడం జరిగింది. కానీ తెలంగాణ వెరైటీస్ అయిన 2 రకాలు మాత్రము నవంబర్లో నారు పోసి నవంబర్ చివరికి కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ సాగు చేసుకోవడం ద్వారా మనకి అధికంగా దిగుబడులు అనేవి వస్తూ ఉన్నాయి అన్నమాట. అంటే మనకి నవంబర్ చివరిలో కూడా తుఫాన్ అనేది ఒకటి ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. దానికి కూడా మనం తట్టుకొని ఆ 2 రకాలని మనము తుఫాన్ తర్వాత నాటుకోవటం ద్వారా కూడా ఎక్కువ దిగుబడులు అనేవి కూడా రికార్డ్ అవ్వటం జరిగింది. అందువల్ల మనము మా ప్రైవేటు డీలర్స్ దగ్గర కానీ మన ఏపీ సీడ్స్లో కానీ ఆ రకాలను కూడా మనము సిద్ధం చేయటం జరిగింది. ఈ 4 లక్షల ఎకరాలకి కావాల్సిన విత్తనాలన్నీ మన ప్రైవేట్ డీలర్ ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా ప్రాసెసింగ్ చేయటం జరిగింది. అదేవిధంగా విత్తనాలను కూడా అందరు రైతులకి సరఫరా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. దాదాపు 4 లక్షల ఎకరాల పైగా విత్తనాలు కావాలా. ఈ విత్తనాలకు సంబంధించి మనకి ఎన్ని తయారీ కేంద్రాలు ఉన్నాయి, ఎంత మీరు ప్రభుత్వం నుంచి ఇవ్వగలుగుతున్నారు? జిల్లాలో 14 తయారీ కేంద్రాలు ఉన్నాయండి. అంటే ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి, ప్రొడ్యూసర్స్ వాళ్ళు మనకి ఇప్పుడు 64,000 క్వింటాళ్ల విత్తనము సిద్ధం చేస్తున్నారు ఆల్రెడీ. తర్వాత మన ఏపీ సీడ్స్ ద్వారా కూడా మనకి టార్గెట్ ఉంది 8,000 క్వింటాళ్ళు. ఆ 8,000 క్వింటాళ్ళు కూడా మనం సిద్ధం చేయడం జరిగింది. ఎక్కడ మొలక శాతం అనేది తగ్గకుండా, రైతుల దగ్గర నుంచి కంప్లైంట్ రాకుండా, ఏదైనా కంప్లైంట్ వచ్చినా కూడా వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకి సీజన్ పోకుండా విత్తనం ఇవ్వడానికి కూడా మేము అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎరువుల పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే గతంలో బాగా ఎరువుల సమస్య అనేది బాగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న, అందులో తక్కువ ఖరీఫ్లో ఈసారి రబీలో దాదాపు 2 రెట్లు రబీలో సాగు అవుతుంది. ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటారు? మనకి రబీ ప్రిపేర్నెస్ మీద ఆల్రెడీ మన కమిషనర్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా అన్ని జిల్లాలకి సరిపడా ఎరువులు ఇవ్వడానికి సమాయత్తం చేయడం జరిగింది. ఆల్రెడీ మన జిల్లాకి ఇప్పటికే 11,000 మెట్రిక్ టన్నులు మనం ఇచ్చాము. గ్రామంలో ఉన్న ప్రతి రైతుకి కార్డు ఇస్తున్నాం. వాళ్ళ విస్తీర్ణాన్ని బట్టి, పంట రకం బట్టి. అంటే వరి పొలం ఉందనుకోండి, దానికి 104 కేజీలు అంటే 3 బస్తాల దాకా మనం ఇస్తున్నాము. అదేవిధంగా మినుము ఉంది, అది వాళ్ళు కొంచెమే వేస్తారు. మినుముకి యూరియా అవసరం ఉండదు. అదే నిమ్మ చెట్లు ఉంటాయి, వాళ్ళకి 1 బస్తా అవసరం అయితే సరిపోద్ది. ఆ విధంగా పంటను బట్టి, రికమెండేషన్ బట్టి మనము ఆ కార్డు మీద రైతుకి ఎంత అవసరమైద్దో ఆ అవసరాన్ని గుర్తించి దానికి ఖచ్చితంగా వాళ్ళకి మనం సప్లై చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మనం ఒక్క సొసైటీలే కాదు, ఆర్ఎస్కేలు అన్నిట్లో కూడా మనము ప్రతి రైతుకి వాళ్ళ ఊళ్ళోనే అందించే విధంగా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎకరాకి వచ్చేసి 2.5 బస్తా ఎరువులు వాడాలనేది శాస్త్రవేత్తలు చెప్పేది, కానీ రైతులు ఎక్కువగా వినియోగిస్తున్నారు అనేది ఒకటి మీరు అందరికీ చెప్తున్నారు. దీన్ని తగ్గించడానికి ఈసారి రైతుల అవగాహన లేకుండా ఎక్కువ ఎన్ని ఎకరాలు అదనంగా వాడుతున్నారు? మన జిల్లాలో 3 నుంచి 4 బస్తాల వరకు వాడుతూ ఉన్నామండి. ఎందుకంటే ఇక్కడ పచ్చిరొట్టు ఎరువులు కానీ లేకపోతే పశువుల ఎరువు కానీ వేసుకోవాలి ప్రతి రైతు కంపల్సరీగా. కానీ ఈ రోజుల్లో మనకి పశువులు ఎక్కువగా లేవు. ప్రతి పొలానికి కూడా పశువు ఎరువు వేసుకునే పరిస్థితి లేకపోవటం వల్ల అదనంగా 1 కట్ట 2 కట్టలు రైతులు వాడుతుంది వాస్తవమే. దానికి కూడా మనం కంట్రోల్ చేయడానికి గాను ఈ సంవత్సరం మనం PMDS కిట్స్ అని దాదాపు ఇప్పటికే 50,000 కిట్లు మనం అందించడం జరిగింది. ఒక 8,500 క్వింటాళ్ళు పచ్చిరొట్టు ఎరువులు కూడా వచ్చినాయి, జనుము, జీలుగా, పిల్లిమిశ్ర. ఇవన్నీ కూడా మనం 1.5 లక్ష
లక్షల ఎకరాలకి అందించడం ఆల్రెడీ జరిగింది. యూరియా ద్వారా నత్రజని సప్లిమెంట్ ఉండాలి. ఎక్కువ వాడుతున్న నేపథ్యంలో ఇవి వాడి తగ్గించాలి అనే ఉద్దేశంతో మనం ఇన్ని రకాలుగా రైతుకి చైతన్య యాత్రలు చేయటం జరిగింది. ఇప్పుడు మన జిల్లాలో ఎన్ని డ్రోన్స్ ఉన్నాయి, యాంత్రీకరణకి ఏమైనా ప్రాధాన్యత ఇచ్చారు? ప్రతి మండలానికి ఒకటి చొప్పున మనము లాస్ట్ టైం 37 మండలాలకు గాను 37 అని నిర్ణయించుకున్నాము. ఈసారి రైతులు ఇంకా అవేర్నెస్ అనేది పెరిగింది. ఈ డ్రోన్ వాడటం వల్ల మిగతా వాళ్ళు కూడా మాకు డ్రోన్స్ కావాలని చిన్న చిన్న సంఘాలుగా ఏర్పడిపోయి మాకు కావాలని ముందే అడుగుతున్నారు. గైడ్ లైన్స్ వచ్చిన వెంటనే ఈ కొత్త వాళ్ళకు కూడా మనం అందిస్తాము. ఎందుకంటే ఈ డ్రోన్ విధానం ద్వారా కూడా మనకి ఎక్కువ కెమికల్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మాన్యువల్ సిస్టంలో కన్నా ఇది బాగా ఎక్కువ ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. అదేవిధంగా కాస్ట్లీ కెమికల్స్ కూడా మనకు చక్కగా పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డ్రోన్ని విస్తృతంగా మేము తీసుకురావడానికి కూడా అన్ని చర్యలు చేపడుతున్నాం. ఇది నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రధానంగా రబీ సాగు అనేది భారీగా చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఈసారి విత్తనాలు సమస్య లేకుండా, ఎరువులు కూడా అక్కడ కూడా వివాదాలు రాకుండా ఉండేందుకోసంగా జిల్లా వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టామని చెప్పి కూడా జిల్లా అధికారి సత్యవాణి గారు చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.